గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. ఈ మధ్యకాలంలో ఎక్కువ మందిలో కనిపిస్తున్న సమస్య స్పాండిలోసిస్. పురుషులతో పోల్చితే స్త్రీలలో ఈ సమస్య కాస్త ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా నగరాల్లో నివసించే వారు దీని బారిన పడుతున్నారు. పెరుగుతున్న పని ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి కూర్చొని పనిచేయడం వంటివి ఇందుకు ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. మరి స్పాండిలోసిస్ను ఎలా తగ్గించుకోవాలి? హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది? ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ కుముద్ గారిని అడిగి తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 04023310680 and 716. హలో డాక్టర్. హలో అండి. ముందుగా చెప్పండి, అసలు స్పాండిలోసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి అండ్ సింటమ్స్? సో మన బాడీ లోపల బోన్స్ మరియు టిష్యూస్ అనేది ఒక ప్రాపర్ అరేంజ్మెంట్లో ఉంటే మాత్రమే మనం కరెక్ట్గా మన నడవడం, మనం వాకింగ్ చేయడం, రన్నింగ్ చేయడం, ఏ మూవ్మెంట్ అయినా సరే ఈ మన కరెక్ట్ అయిన మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ద్వారా ఇది రన్ అనేది అవుతున్నది. సో కరెక్ట్గా చెప్పాలంటే మన బాడీకి ఒక నార్మల్ ఫంక్షనింగ్ కోసానికి, మనం ఒక సింపుల్ హ్యాండ్ మూవ్మెంట్ కోసానికి కూడా అన్ని మసిల్స్, టిష్యూస్, కార్టిలేజెస్, లిగమెంట్స్, బోన్స్ ప్రాపర్గా ఒక ఫార్మాట్లో ఉండాలి. సో ఎప్పుడైతే ఈ దీంట్లోపల జాయింట్స్ మధ్యన కానీ, లేకపోతే లిగమెంట్స్ మధ్యన కానీ, కార్టిలేజెస్ మధ్యన కానీ ఏదైతే కరెక్ట్గా ఫార్మేషన్ ఉందో అది డీరేంజ్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే స్పాండిలోసిస్ ఎగ్జాక్ట్గా ఏంటిది, అది ఎలా జరుగుతుంది, దానికి అర్థం చేసుకునే ముందు మన బాడీ లోపల కరెక్ట్గా యానటామికల్ పొజిషన్ ఏందో అది మనం అర్థం చేసుకుందాం. నార్మల్గా మనం కూర్చోవాలి, నడవాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే మనకి ఒక స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. ఈ స్పైనల్ కార్డ్ మన బ్రెయిన్ నుంచి కరెక్ట్గా మన వర్టిబ్రల్ కాలమ్ అంటే మన ఈ సర్వైకల్ రీజన్, మన మెడికల్ టర్మ్స్లో మెడ భాగంకి మనం సర్వైకల్ రీజన్ అనేది అంటాము. దాని తర్వాత ఉన్న రీజన్కి థొరాసిక్ రీజన్, మన చెస్ట్ రీజన్కి మనం థొరాసిక్ రీజన్ అనేది అంటాము. దాని తర్వాత లంబర్ అండ్ సాక్రల్ రీజన్ అనేది ఉంటుంది. సో ఈరోజు మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలంటే మన సర్వైకల్ ఏదైతే భాగం ఉందో దాంట్లో 7 వర్టిబ్రే అనేది ఉంటుంది, థొరాసిక్లో 12 అనేది ఉంటుంది, లంబర్లో 5, సాక్రల్లో 5. సో ఈ టోటల్ 33 వర్టిబ్రే బోన్స్ అనేది ఉంటుంది. ఇది కరెక్ట్గా అలైన్మెంట్, ఒకటి పైన ఒకటి, ఒకటి కింది జనరల్గా ఇది ఒక అలైన్మెంట్ అనేది ఉంటుంది. ఈ అలైన్మెంట్ లోపల మన స్పైనల్ కార్డ్ అనేది ఉంటుంది. సో ఈ స్పైనల్ కార్డ్ నుంచి ఏదైతే నరాలు పాస్ అవుతున్నాయో అది ఈ 33 వర్టిబ్రల్ బోన్స్ ఏదైతే ఉంటుందో దాని మధ్యనికి పాస్ అనేది అవుతూ ఉంటుంది. కాకపోతే రెండు వర్టిబ్రల్ బోన్స్ మధ్యన కార్టిలేజెస్ ఉంటాయి, డిస్క్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ కార్టిలేజెస్ రెండు బోన్స్ మధ్యన, రెండు వర్టిబ్రే మధ్యన ఎలాంటి డీజనరేషన్ అంటే అరగడం జరుగుతుందో ఆ ప్రాబ్లంకి మనం ఏజ్ రిలేటెడ్ లేకపోతే నార్మల్గా మెడికల్ టర్మ్స్లో స్పాండిలోసిస్ ప్రాబ్లం అనేది అంటూ ఉంటాం. కాకపోతే ఈ ప్రాబ్లం అనేది ఎప్పుడైతే మెడ భాగంలో వస్తుంది ఆ ప్రాబ్లంకి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది అంటాము. అదే మన నడుము భాగంలో వస్తే మనం దానికి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. సో కరెక్ట్గా చెప్పాలంటే ఎప్పుడైనా కూడా ఏజ్ వల్ల లేకపోతే ఏజ్ ఉన్నా లేకున్నా ఈరోజు డీజనరేషన్స్ అనేది చాలా కామన్గా జరుగుతుంది. సో ఎప్పుడైనా కూడా మన మెడ లోపల లేకపోతే మన బ్యాక్ రీజియన్లో, నడుము రీజియన్లో మనకు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. మనం అర్థం చేసుకోవాలి లోపల ఎక్కడైనా కూడా అరగడం అనేది జరుగుతున్నది. ఈ ప్రాబ్లంకి మనం కరెక్ట్గా చెప్పాలంటే స్పాండిలోసిస్, సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్ అనేది అంటూ ఉంటాం. ఓకే అండి, స్పాండిలోసిస్లో మెయిన్గా ఎక్కువ ఎవరిలో చూడొచ్చు, దట్టు దీనికి రూట్ కాజ్ ఉండే ఛాన్స్ ఉందా? సో జనరల్గా ఈరోజు మనం మన లైఫ్ స్టైల్ ప్రకారంగా చెప్పాలంటే ఎవరైతే ఎక్కువగా 8 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ కంటిన్యూస్గా కూర్చొని వర్క్ చేస్తారు, మనం చూస్తూ ఉంటాం. ల్యాప్టాప్ పైన, మానిటర్స్ పైన ఎక్కువ కాలం వరకు, గంటల వరకు కూర్చొని చేస్తూ ఉంటారు. 2 అవర్స్ 3 అవర్స్ వరకు కూర్చొని చేస్తారు. ఈవెన్ లేసి కూడా నిలబడలు. అలాంటి వాళ్ళకి స్పెషల్గా ఈ ప్రాబ్లమ్స్ సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ ఫాస్ట్గా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాకపోతే రూట్ కాజ్ అనేది మనం కరెక్ట్గా చెప్పాలంటే దీనికి మేజర్గా డెఫిషియన్సీస్ అంటే కాల్షియం తక్కువగా ఉండడం. మన బాడీ లోపల కాల్షియం తక్కువ ఉంటే ఆటోమేటిక్గా విటమిన్ D3 అనేది తగ్గిపోతుంది. లేకపోతే విటమిన్ D3 తగ్గితే కాల్షియం కూడా తగ్గుతుంది. ఇవి రెండు ఇంటర్ రిలేటెడ్ అనేది ఉంటుంది. బికాస్ విటమిన్ D3కి కరెక్ట్గా బాడీలో స్టోర్ అవ్వాలంటే కాల్షియం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఈరోజు మనం చూసేది ఏంటంటే ఆఫీస్లో ఎక్కువగా ఉండడం, దీనివల్ల మనం ఎండలో తక్కువగా వెళ్తూ ఉన్నాం కాబట్టి మనకు న్యాచురల్ లైట్, సన్ లైట్, ఎండతోని వచ్చే విటమిన్ D3 అనేది ఈరోజు కాలం
కాలంలో తగ్గిపోతూ ఉన్నది. సో ఈరోజు ఏజ్ లేకుండా గత కాలంలో 40 ఇయర్స్ తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఈ డీజనరేషన్ అంటే అరగడం అనేది స్టార్ట్ అవుతుండే. ఈరోజు మనం హెక్టిక్ లైఫ్ స్టైల్ వల్ల కంటిన్యూస్గా ఆఫీస్లో ఉండడం, ఎక్సర్సైజ్ లేకపోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, ఫుడ్ తీసుకున్న హెల్దీ ఫుడ్ మనం తక్కువగా తీసుకోవడం, దీనివల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ అనేది జనరల్గా స్టార్ట్ అవుతుంది. సో ఈరోజు దీనికి రూట్ కాజ్ అంటే సరిగ్గా ఎక్సర్సైజ్ లేకపోవడం, ఒక మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోవడం. సో దీనికి మనం కరెక్ట్గా చెప్పాలంటే కాల్షియం మరి విటమిన్ D3 తగ్గింది అంటే మీకు పెయిన్స్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు ఎప్పుడైతే పోస్చర్ అనేది సరిగ్గా పెట్టుకోరు, పోస్చర్ అంటే కూర్చోవడం అనేది ఒక విధానం అనేది ఉంటుంది. కొంతమంది కూర్చున్నప్పుడు ఇట్లా వంగి కూర్చుంటారు, మెడ అనేది కరెక్ట్గా ఒక పొజిషన్లో పెట్టరు. ఈరోజు మనం చూస్తాము చాలా చిన్న పిల్లలు కూడా ఫోన్స్ అనేది కంటిన్యూస్గా చూస్తూ ఉంటారు. సో ఇలాంటి పొజిషన్ అప్పుడు ఎప్పుడైతే మన నెక్ అనేది ఒక అక్యూట్ యాంగిల్లో వచ్చేస్తుంది, చాలా కిందికి వచ్చేస్తుందో అప్పుడు ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చిన్న ఏజ్లో స్టార్ట్ అవుతుంది. అదే లంబర్ స్పాండిలోసిస్ అనేది మీరు ఎక్కువగా వంగి కూర్చుంటున్నారు, ఎక్కువగా వంగడం అనేది చేస్తున్నారు, మంచి ఎక్సర్సైజెస్ అనేది చేస్తలేరు, ఫుడ్ సరిగ్గా తీసుకుంటలేరంటే ఈవెన్ చిన్న ఏజ్లో ఒక 25-30 ఇయర్స్ ఏజ్లో కూడా మీకు ఈ సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే అండి, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, మరి వీటికి సిమ్టమ్స్, మెయిన్ రీజన్స్ ఏంటంటే? ఎస్, సో ఎప్పటికైనా కూడా మన మెడ భాగం లోపల ఏదైతే 7 వర్టిబ్రే ఉంటుందో దాని మధ్యన కార్టిలేజెస్, 2 వర్టిబ్రే మధ్యన బోన్స్ మధ్యన కంపల్సరీ ఒక కుషన్ అనేది ఉంటుంది. మనం దానికి కార్టిలేజ్ అనేది అంటూ ఉంటాం. సో ఎప్పుడైతే ఈ కార్టిలేజ్లో డీజనరేషన్ అంటే అరగడం జరుగుతుంది, దానికి ప్రాబ్లంకి మనం సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాం. మరి సర్వైకల్ స్పాండిలోసిస్ అయిన తర్వాత మీకు లక్షణాలు ఎలా ఉంటాయి, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మీరు అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లోపల మీరు ఓన్లీ కొంచెం టైం వరకు ల్యాప్టాప్ కానీ ఫోన్లో చూసినప్పుడు మీకు పెయిన్ అనేది అవుతున్నది. నార్మల్గా అది కొంచెం టైం తర్వాత అది రిలీఫ్ అనేది వచ్చేస్తున్నది. ఇట్ మీన్స్ మీకు లోపల అరగడం స్టార్ట్ అయ్యింది. మీరు కంపల్సరీ దీని గురించి అవసరం ఉన్న ఏదైతే ఫుడ్ పదార్థాలు ఉన్నాయి, కాల్షియం, విటమిన్ D3, ప్రోటీన్ అవన్నీ ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ మీ నెక్ మూవ్మెంట్స్కి ఎక్కువగా మీరు కింద వంగకుండా అండ్ కంటిన్యూస్గా వంగి పని చేయడం అనేది తగ్గించుకోవాలి. దీని తర్వాత ఉంటుంది గ్రేడ్ T2 అండ్ గ్రేడ్ 3. జనరల్గా ఈ ప్రాబ్లం ఎప్పుడైతే అడ్వాన్స్ అవుతుందో మనకు కంటిన్యూస్ పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో స్టార్టింగ్ స్టేజెస్లో మీరు పని చేసినప్పుడు మాత్రమే మీకు పెయిన్ ఉన్నది. అదే గ్రేడ్ 2 అండ్ గ్రేడ్ 3 లోపల కంటిన్యూస్గా మీకు పెయిన్ ఉన్నది. మీరు నార్మల్గా కిందికి వంగినా వంగకపోయినా మీకు పెయిన్ అనేది ఉన్నది. గ్రేడ్ 3లో లేకపోతే చాలా అడ్వాన్స్ స్టేజెస్లో కొంతమందికి ఇక్కడ నుంచి ఏదైతే నరాలు పాస్ అవుతుందో వాళ్ళకి కరెక్ట్గా హ్యాండ్స్ వరకు, ఇక్కడ నుంచి హ్యాండ్స్ వరకు తిమ్మిర్లు అనేది స్టార్ట్ అవుతుంది. ఇలాంటి కండిషన్ ఉన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మీకు సర్వైకల్ స్పాండిలోసిస్ అనేది చాలా హై గ్రేడ్లో ఉన్నది, చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నది. అలాంటి వాళ్ళకు మెడిసిన్, ఎక్సర్సైజ్ అన్నీ కూడా అవసరం అనేది వస్తున్నది. సో ఇవి సర్వైకల్ స్పాండిలోసిస్కి లక్షణాలు. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉంటారు. రమేష్ కడప నుంచి మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. సార్ నమస్తే, చెప్పండి. మేడం, మనకి స్పాండిలైసిస్ అంటే సర్వైకల్ L4, L5, L5S1, PIVD, C3, 4, 5, 6 డిస్క్ బల్జ్ అయినాయి మేడం. ఓకే సార్, ఈ ప్రాబ్లం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? నేను ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు కింద పడినా మేడం. ఓకే, అది 10 ఇయర్స్ అయిపోయింది, తగ్గడం లేదు. ప్రెజెంట్గా మీకు లక్షణాల్లో కంటిన్యూస్గా పెయిన్ ఉందా, తిమ్మిర్లు ఉన్నాయా, మూవ్మెంట్ అనేది ఇబ్బందిగా ఉందా, ఎగ్జాక్ట్గా మీకు ఏమవుతుంది సార్? మామూలుగా మూమెంట్ అంటే బాడీ మూమెంట్ తక్కువ చేయాల్సి వస్తుంది మేడం. ఓకే, తిమ్మిర్లు ఏమైనా వస్తున్నాయా చేతుల్లో, కాళ్ళలో? తిమ్మిర్లు లేవు. ఓకే సార్, ఫైన్. కంటిన్యూస్ పెయిన్ అనేది ఉంటుందా? కంటిన్యూస్ పెయిన్ నడుస్తూ ఉంటుంది మేడం. నడుస్తూ ఉంటుంది. మీరు ప్రెజెంట్గా మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా సార్? వాడుతున్నాం మేడం, వాడుతున్నా. ఓకే, ఫైన్. అయితే ఒక విషయం మేడం, మనకి వాళ్ళు డిసబిలిటీలో, మనకి సోషల్ సెక్యూరిటీలో డిసబిలిటీ మనకి పర్సెంటేజ్ కూర్చోదు మేడం. రైట్. సో మీరు కూర్చున్నప్పుడు మీరు ఎలా దీనికి మేనేజ్ చేయాలి అది మీరు క్వశ్చన్ అడుగుతున్నారా? లేదు మేడం, మనకి సోషల్ సెక్యూరిటీలో డిసబిలిటీ కూర్చుంటుంది కదా ఇంత పర్సెంటేజ్ అని. ఎస్. మనకి నడుముకు పర్సెంటేజ్ రాయాలి మేడం. మా L4, L5, L5S1 రాయాలా? ఎస్. అది మనకి ఏమన్నా పర్సెంటేజ్ కూర్చుంటుందా, మీకు ఏమన్నా ఐడియా ఉంటుందా? ఓకే, ఫైన్ సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్.
సో కాలర్ గారు అడిగింది ఇంతకు ముందు ఆర్మీలో వర్క్ చేసేవారు ఒక 10 years నుంచి సర్వైకల్లో 7 ఏదైతే వర్టిబ్రే ఉంటుందో దాంట్లో C3 C4 C5 అనేది కామన్గా ప్రాబ్లమ్స్ అనేది ఏరియా అనేది ఉంటుంది. అదే లంబర్ రీజియన్లో మన నడుము లో భాగంలో L4 L5 కొంతమందికి L3 కూడా అఫెక్టెడ్ అనేది ఉంటుంది అండ్ L4 L5తో పాటు S1 S2 కూడా అఫెక్టెడ్ ఉంటుంది. ఇది చాలా కామన్గా జరిగే ప్రాబ్లమ్స్. కాలర్ గారు అడిగింది ఏంటంటే ఈ గ్రేడ్ ఏదైతే ఉన్నదో చాలా కాలం నుంచి ఉన్నది, ప్రెజెంట్గా ఈ గ్రేడ్కి మనం రివర్స్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయా లేదా హోమియోపతి ద్వారా. సో సార్ నేను మీకు ఒక ఆన్సర్ ఇస్తాను. డీజనరేటివ్ చేంజెస్ లోపల డెఫినెట్గా మీ కండిషన్ ప్రకారంగా సపోజ్ మీరు చాలా హై గ్రేడ్లో ఉన్నారు, గ్రేడ్ 3లో ఉన్నా కూడా మీకు టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇది ప్రాబ్లం అనేది క్రానిక్ ప్రాబ్లం అయిపోయింది. క్రానిక్ ప్రాబ్లం అంటే మీకు 3 years 2 years కంటే ఎక్కువగా ప్రాబ్లం ఉన్న ప్రాబ్లంకి మనం క్రానిక్ ప్రాబ్లం అనేది అంటాము. మీకు ఆల్రెడీ 10 years అయిపోయింది కాబట్టి ఇప్పుడు డెఫినెట్గా గ్రేడ్ అనేది రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రెజెంట్గా ఏదైతే బోన్స్ మధ్యన C3 C4 C5 మరి L3 L4 L5 మధ్యన ఏదైతే స్పేస్ తగ్గిపోయింది, డిస్క్ డిజనరేషన్స్ అనేది జరుగుతుందో అండ్ స్లిప్ డిస్క్ కూడా ఉన్నా కూడా రివర్స్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంది. కాకపోతే దానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, మెడిసిన్స్ మరి డైట్ ఇవి 3 కంబైన్ అవుతే మీకు నెక్స్ట్ 2 years లోపల చాలా వరకు ఇంప్రూవ్మెంట్ ఉండే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. సర్జరీ లేకుండా కూడా ఇలాంటి కండిషన్స్లో ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి. కాకపోతే ఇవి 3 కరెక్ట్గా మీరు ధ్యానం ఉంచుకొని కంటిన్యూస్గా చేస్తే మాత్రమే మీకు డెఫినెట్గా రిజల్ట్స్ అనేది ఉంటుంది. మరి లంబార్ స్పాండిలోసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సో ఎప్పుడైతే ఈ డీజనరేషన్ మన లంబర్ రీజియన్ లోపల, లంబర్ రీజియన్ అంటే మనం కూర్చున్నప్పుడు మనకి సపోర్ట్ అనేది మన బ్యాక్ నడుము అనేది జనరల్గా ఇస్తున్నది. సో ఎప్పుడైనా కూడా మనకు అనవసరమైన ఫ్యాట్ బాడీలో డిపాజిట్ అవుతుంది, మన హైట్ కంటే ఎక్కువగా మరి వెయిట్ అనేది ఉంటుంది, ప్లస్ మనం కంటిన్యూస్గా కూర్చొని ఉంటున్నాం. ఆ కూర్చోవడం వల్ల ఏదైతే మసిల్స్ అనేది కాంట్రాక్ట్ అవుతున్నాయి, మసిల్ది టోన్ అనేది అబ్నార్మల్ అవుతుంది, 2 వర్టిబ్రే లంబర్ వర్టిబ్రే మధ్యన ఏదైతే స్పేస్ తగ్గిపోతుందో అలాంటి అప్పుడు మనకు సింపుల్గా చెప్పాలంటే నడుము నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. సో కాకపోతే నడుము నొప్పి అనేది జనరల్గా మనం అన్ని నడుము నొప్పికి లంబర్ స్పాండిలోసిస్ అనడానికి ఉన్నదా లేదా దీనికి ఒక ఆన్సర్ ఉంటుంది. నడుము నొప్పి జనరల్గా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నది, మీరు కాల్షియం తీసుకుంటున్నారు ఫుడ్లోకి వెళ్ళి అండ్ సప్లిమెంట్స్ ద్వారా అంటే మీకు తగ్గిపోయింది అంటే లంబర్ స్పాండిలోసిస్ ఫ్యూచర్లో ఇంకా కొంతకాలం తర్వాత వచ్చే ఛాన్సెస్ అనేది డెఫినెట్గా ఉన్నది అని మీరు అర్థం చేసుకోవాలి. కాకపోతే మన క్లినిక్స్లో వచ్చే కేసెస్లో లంబర్ స్పాండిలోసిస్ కరెక్ట్గా ఉన్నదా లేదా అది అర్థం చేసుకోవడానికి జనరల్గా ఒక సింపుల్ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ డాక్టర్స్ అనేది సజెషన్ అనేది ఇస్తూ ఉంటారు. సో దీంట్లోపల L3 L4 L5 S1 ఏదైతే మన నడుము భాగంలో వర్టిబ్రే అనేది ఉంటుందో దీని మధ్యన డిస్క్ డీజనరేషన్ అవుతుంది, అరగడం అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. సుబ్బారావు మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి సార్. మాకు సర్వైకల్ ప్రాబ్లం ఉందండి మేడం. ఓకే. అట్లాగా చేతులు తిమ్మిరి లెక్కుతాయి నైట్. సార్ డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఏమైనా ఉందా? డయాబెటీస్ ఉందండి. ఓకే సార్, ఎంతకాలం నుంచి ఉంది సార్? మాకు ఇది ఒక 2 years నుంచి ఉందండి. ఓకే సార్, మెడిసిన్స్ వాడుతున్నారా వాడట్లేరా? హోమియోపతి వాడుతున్నాను. ఓకే. బయట నుంచి నడుము నొప్పి కూడా ఉంది, అట్లాగే మోకాళ్ళ నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఓకే సార్, మీకు ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా సార్? ఇంప్రూవ్మెంట్ అంటే కంప్లీట్గా ఇంతవరకు అయింది, కంప్లీట్ అయిందని లేదు, ఇంకా పెయిన్స్ ఉన్నాయి. ఓకే సార్, ఫైన్ సార్, ఫైన్. మీకు బరువు ఏమైనా ఎక్కువగా ఉందా? బరువు 82 ఉంటాను. ఓకే సార్, ఫైన్ సార్, ఫైన్. నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్ కరెక్ట్గా. సో కాలర్ గారు అడిగింది సర్వైకల్ మరి లంబర్ స్పాండిలోసిస్ ఉంది, మోకాళ్ళు ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం కూడా ఉంది, హోమియోపతి వాడుతున్నారు, చేతుల్లో తిమ్మిర్లు కూడా వస్తున్నాయి. సో మనం డిస్కస్ చేసుకున్నట్లు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు మీకు చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అంటే మీకు చాలా హై గ్రేడ్ అనేది ఉన్నది. సో ఇలాంటి కండిషన్లో సర్వైకల్ స్పాండిలోసిస్ స్పెషల్గా హోమియోపతి అయినా సరే ఏ మెడిసిన్స్ అయినా సరే మీకు కొంచెం ఎక్కువ కాలం మెడిసిన్స్ అనేది వాడాల్సి ఉంటుంది. దీంతో పాటు సపోజ్ మీకు తిమ్మిర్లు అనేది తగ్గట్లేవు అంటే విటమిన్ B12
B12 అనేది ఇంజెక్షన్స్ కానీ మెడిసిన్స్ కానీ సప్లిమెంట్ ఫామ్లో వాడండి, కొంచెం ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అలాగే కొంచెం వెయిట్ తగ్గించుకోవడానికి కార్బోహైడ్రేట్, మనం ఫుడ్ లోపల ఏదైతే ఎక్కువగా రైస్ లాంటిది పదార్థాలు ఎక్కువగా తీసుకుంటామో అది మీరు కొంచెం తగ్గించుకుంటే వెయిట్ అనేది కొంచెం మేనేజ్ అనేది అవుతుంది. దీంతో పాటు డయాబెటీస్ కూడా కంట్రోల్లో వస్తుంది. కాబట్టి మీకు తిమ్మిర్లు ఫస్ట్ తగ్గిపోతుంది. దీని తర్వాత వేరే నొప్పులు ఏదైతే తగ్గట్లేవో దానికి జనరల్గా కొంచెం ఎక్కువగా టైం అనేది పడుతుంది. స్పెషల్గా డయాబెటీస్ ఉంది కాబట్టి ఒక ఏజ్ తర్వాత వెయిట్ అనేది ఫాస్ట్గా తగ్గదు. కాబట్టి డెఫినెట్గా మీరు మెడిసిన్స్ కంటిన్యూ చేయండి. అండ్ దీనికి అవసరం ఉన్న ఏదైతే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఉంది అది కూడా ఒక ఫిజియోథెరపిస్ట్ దగ్గర కన్సల్ట్ అయ్యి మీరు కొన్ని రోజులు కంటిన్యూ చేస్తే మెడిసిన్స్ అండ్ ఫిజియోథెరపీ అండ్ మంచి కాల్షియం ఉన్న ఫుడ్ తీసుకుంటే మీకు మంచి ఇంప్రూవ్మెంట్స్ అనేది డెఫినెట్గా కంటిన్యూ అవుతుంది. మీ దగ్గరలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ ఉంటే డెఫినెట్గా మీరు ఒకసారి కాంటాక్ట్ అనేది చేయండి. ఓకే అండి, మరి మీరు ఆల్రెడీ స్పాండిలోసిస్ గురించి చెప్పారు. ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ చూసుకుంటే ఇప్పుడు ఒక బోన్ అనేది అరుగుదలకు గురైనప్పుడు ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? అదర్ బోన్స్ కూడా అవి కూడా కరిగిపోతాయి అంటారా? ఎలా అంటారు? సో జనరల్గా మనం స్పెషల్గా మన సర్వైకల్ స్పాండిలోసిస్ ఇంకా లంబర్ స్పాండిలోసిస్ గురించి మాట్లాడినప్పుడు మీకు సర్వైకల్ ఇంకా లంబర్ స్పాండిలోసిస్ ఎప్పుడైనా కూడా ఎక్కువగా బోన్స్ అనేది అరిగినాయి అంటే మీకు కంపల్సరీ నెక్స్ట్ దాని తర్వాత ఉన్న బోన్స్ అరిగే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే మనం ఎక్కువగా చూసేది కొన్ని బోన్స్ ఉంటాయి దేనిపైన ఎక్కడైతే ఎక్కువగా వెయిట్ పడుతుంది, ఎక్కువగా యూజ్ అవుతుంది. స్పెషల్గా సర్వైకల్ రీజియన్లో C3, C4, C5, కొంతమందికి C6, C7 కూడా అఫెక్ట్ అవుతుంది. అదే మన నడుము భాగంలో L4, L5 అనేది ఎక్కువగా అఫెక్ట్ అనేది అవుతుంది. దీనివల్ల దాని కింద ఉన్న వర్టిబ్రే అఫెక్ట్ అవుతున్నాయా? డెఫినెట్గా అఫెక్ట్ అవుతుంది. బికాస్ డీజనరేషన్ అనేది ఎప్పటికైనా కూడా బోన్స్లో ఒక్క దగ్గర స్టార్ట్ అయిందంటే దానిపైన ఉన్న బోన్స్ దాని కింద ఉన్న బోన్స్ డెఫినెట్గా అఫెక్ట్ అనేది అవుతుంది. కాకపోతే లంబర్ స్పాండిలోసిస్ గురించి చెప్పాలంటే లంబర్ స్పాండిలోసిస్లో చాలా అడ్వాన్స్ స్టేజెస్ ఉన్నప్పుడు మీకు కాళ్ళలో తిమ్మిర్లు అనేది ఉంటున్నాయి. నార్మల్గా ఉన్నప్పుడు మీకు పెయిన్స్ మాత్రమే ఉంటుంది, స్పెషల్గా నడుములో. సో సర్వైకల్ కానీ లంబర్ స్పాండిలోసిస్ కానీ గ్రేడ్స్ గురించి మాట్లాడాలంటే మీకు సింపుల్ పెయిన్ ఉన్నదంటే అది గ్రేడ్ 1లో ఉన్నది, కంటిన్యూస్ పెయిన్ ఉన్నదంటే గ్రేడ్ 2లో ఉంది, మీకు తిమ్మిర్లు వస్తున్నాయి చేతుల్లో లేకపోతే కాళ్ళలో అంటే అది గ్రేడ్ 3 అనేది ఉన్నది. సో కొంతమందికి ఈ గ్రేడ్ 3లో ఉన్నప్పుడు డాక్టర్స్ అనేది ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి అప్పుడప్పుడు సర్జరీ కూడా జనరల్గా చెప్తూ ఉంటారు. సర్జరీ లేకుండా చేసుకున్న అంటే డెఫినెట్గా మీరు కొంచెం అడ్వాన్స్ స్టేజ్ రాకముందు మీరు మెడిసిన్స్ స్టార్ట్ చేస్తే, స్పెషల్గా హోమియో లాంటి మెడిసిన్ స్టార్ట్ చేస్తే మీ సర్జరీ అవసరం లేకుండా ఈ ప్రాబ్లమ్కి రివర్స్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటుంది. రివర్స్ కొంతమందిలో ఏజ్ ఫ్యాక్టర్ వల్ల కాదు, అలాంటి వాళ్ళకు ఇది స్టేబుల్ అయిపోతుంది. మీకు ఇబ్బంది లేకుండా మీరు నార్మల్గా ఒక మూవ్మెంట్ చేసుకుంటూ మీ పని చేసుకుంటూ మీరు జనరల్గా ఉండగలగరు. సో ఇది మీరు డెఫినెట్గా అర్థం చేసుకోవాల్సింది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ తాడేపల్లి నుంచి మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. హలో సార్ నమస్తే, చెప్పండి. హలో శ్రీనివాస్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి. మ్యూట్ చేసి మీ చేశారా? మాట్లాడండి సార్. నమస్తే సార్, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి సార్. ఏం ప్రాబ్లం ఉంది? C3 to C7 అని చెప్పారండి. ఓకే సార్, తిమ్మిర్లు వస్తున్నాయా? బాగా ఎడం చేయ తిరుగుతూ వస్తున్నాయండి. ఓకే సార్, వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? కొద్దిగా మెల్లవి పట్టాయండి, ఇప్పుడైతే తగ్గాయి. ఓకే సార్, ఫైన్. డయాబెటీస్ ఏమైనా ఉందా మీకు? లేదండి. ఓకే సార్, నేను మీకు ఆన్సర్ ఇస్తాను సార్. సో కాలర్ గారు అడిగింది C3, C4, C7లో స్పెషల్గా C6, C7లో ఎక్కువగా ఇబ్బంది ఉంది. లెఫ్ట్ అనేది ఆర్మ్ అనేది ఏదైతే ఉందో దాంట్లో తిమ్మిర్లు అనేది ఉన్నది. సో జనరల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు కొంతమందికి ఒక భాగం రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఎక్కువగా అఫెక్టెడ్ అనేది ఉంటుంది. అది దేనిపైన ఆధారపడి ఉంటుందంటే మీరు ఏ సైడ్ అయితే ఎక్కువగా పండుకుంటారో, లేకపోతే ఏ చేయితో మీరు ఎక్కువగా వర్క్ చేస్తారో, లేకపోతే మీ సపోజ్ లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉన్నదంటే మీరు లెఫ్ట్ సైడ్ మీరు అసలుకే వర్క్ చేయట్లేదు. అలాంటి కండిషన్స్లో కూడా డీజనరేషన్ అనేది మీరు ఏ సైడ్ అయితే మీరు వాడట్లేరో అక్కడ ఎక్కువగా ఫాస్ట్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. తిమ్మిర్లు అక్కడ ఫాస్ట్గా వస్తున్నాయి. సో ప్రెజెంట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మంచి కాల్షియం ఫుడ్ తీసుకోండి. అండ్ ప్రెజెంట్ ఉన్న కండిషన్లో మీరు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కంపల్సరీగా చేయండి. మీకు నెమ్మదిగా ఇది ఫాస్ట్గా తగ్గాలంటే మెడిసిన్ అండ్ ఎక్సర్సైజెస్ రెండు చేయండి. నెమ్మదిగా చేయాలనుకుంటే డెఫినెట్గా ఓన్లీ మెడిసిన్స్ వల్ల ఇది పాసిబుల్ ఉంటుంది, లేకపోతే ఓన్లీ డయట్ మేనేజ్మెంట్ వల్ల కూడా
పాసిబుల్ అనేది ఉంటుంది. కాకపోతే మీరు ఒక మంచి డాక్టర్ దగ్గర ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ చేయించుకున్న తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయండి. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం కంటిన్యూ ఉంచితే మీకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓకే అండి, మరి యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అంటే ఏంటి? ఇది కాంప్లికేటెడా? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఈ స్పాండిలోసిస్లో మనం సర్వైకల్ అండ్ లంబర్ స్పాండిలోసిస్ తర్వాత ఒక థర్డ్ టైప్ ఆఫ్ స్పాండిలోసిస్ అనేది ఉంటుంది. దానికి మనం యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది అంటాం. యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ లోపల ఒక పదార్థం మన బాడీ లోపల ఉంటుంది. దానికి మనం HLA-B27 అనేది అంటాము. ఈ HLA-B27 మీకు పాజిటివ్ ఉన్నదంటే డెఫినెట్గా మీకు యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఉంది. కాకపోతే HLA-B27 మాత్రమే పాజిటివ్ ఉన్నది అంటే మీకు యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఉంటుందా, లక్షణాలు ఉంటుందా లేదా, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. HLA-B27 మీకు రిపోర్ట్స్లో పాజిటివ్ ఉన్నా కూడా, కొంతమందికి పాజిటివ్ ఉన్నా కూడా లక్షణాలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. మామూలుగా పెయిన్ మాత్రమే ఉంటుంది, స్పెషల్గా మన మెడ భాగంలో. కాకపోతే యాంకైలోజింగ్ స్పాండిలోసిస్లో ఏం జరుగుతుందంటే మీకు మెడ భాగం నుంచి మొత్తం కింది భాగం వరకు ఏదైతే సర్వైకల్ వర్టిబ్రా ఏదైతే 33 వర్టిబ్రే ఉంటుందో దాంట్లోపల నార్మల్ కర్వేచర్స్ ఏదైతే ఉంటుందో అది అబ్నార్మల్గా మారిపోతుంది. అంటే ఎక్కడైతే కర్వ్స్ ఉంటుందో కొన్ని భాగంలో థొరాసిక్ రీజియన్లో కానీ అక్కడ కర్వ్స్ అనేది ఉంటుంది. మన స్పైన్ అనేది ఇట్లా ఉంటుంది, ఒక ప్లేస్లో రివర్స్ సి అనేది ఉంటుంది. సో జనరల్గా ఈ కర్వేచర్ ఎప్పుడైతే తగ్గిపోతుంది, అబ్నార్మల్ అయిపోతుందో దానికి మనం యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ అనేది అంటాం. ఈ ప్రాబ్లం కొంతమంది కేసెస్లో స్పెషల్గా ఎవరైతే కంటిన్యూస్గా 7 to 8 అవర్స్ నిలబడి ఉంటారో వాళ్ళకి బ్యాంబూ స్పైన్ కండిషన్ అనేది వచ్చేస్తుంది. ఇది చాలా సివియర్ గ్రేడ్ అనేది ఉంటుంది. ఈ ప్రాబ్లం అనేది డెఫినెట్గా కొంచెం సివియర్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి సర్జరీ కూడా అవసరం అనేది వస్తుంది. సో యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ ఉన్నప్పుడు కరెక్ట్గా ట్రీట్మెంట్ అనేది అవసరం డెఫినెట్గా ఉంటుంది. ఓకే అండి, స్పాండిలోసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్ టు సాక్షి.